చేతులు చేతులు ఎత్తి మీద పెడతాను, వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అని అక్కడ గొప్పతనాన్ని వెతుకున్నాడు. క్రీస్తుని గురించి ఉన్నది ఉన్నట్టు ప్రకటించడం మన గొప్పతనం. కానీ ఈరోజు గొప్పతనం ఏంటి? నా సభకి 1000 మంది వస్తే నేను పెద్ద పాస్టర్ని, 2000 మంది వస్తే పెద్ద పాస్టర్ని, 10 మంది వస్తే అసలు అదేమి సేవ అండి, అసలు ఫలింపు లేని సేవ, విస్తరింపు లేని సేవ, ఇలాంటి డైలాగులు నేర్చుకున్నారన్నమాట. కాబట్టి నేను గొప్పవాడిని అని చెప్పుకోవాలంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా బయలుదేరి నా దగ్గరికి రావాలి ఈ సంవత్సరం. అది లైవ్ టెలికాస్ట్ కావాలి, అందరికి తెలియాలి, ఓకే ఈ వ్యక్తి కూడా పెద్దోడే అనేది జరగాలి. నీ బల ప్రదర్శన కోసం సెమినార్ పెడితే భ్రష్టత్వం. నీవు కనపరుచుకుంటున్నావు, వీళ్ళకి తెలియట్లే ఆ విషయం. నంబర్ 2, సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. ఎన్ని ఆదివారాలు ఉంటాయి? సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాలు తమాషాలు చేసి ఎక్కడ లేని ఉత్సాహం అంతా జనవరి నెలలో పుట్టుకొచ్చిందా నీకు? 52 పెద్దదా, 10 పెద్దదా? 10 కూడా కాదు, 7 రోజులు 6 రోజులు చేస్తారు సెమినార్. 52 ఆదివారాలు గాలికి వదిలిపెట్టేసి అన్ని తమాషాలు చేసుకొని నీ మీద నువ్వు, వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకొని, ఇప్పుడు ఈ జనవరి నెలలో విపరీతమైన భక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటే, వాళ్ళు చేస్తారు కాబట్టి పోటీ నువ్వు చేస్తావు కాబట్టి పోటీ నువ్వు చేస్తావు కాబట్టి ఇంకొకరు చేస్తారు కాబట్టి పోటీ నువ్వు. అంటే మీ మధ్య కుమ్ములాటని సెమినార్గా ఎందుకు మార్చారు? మీ బల ప్రదర్శనని ఎందుకు సెమినార్గా మార్చారు? సరే పో, సెమినార్ పెట్టావు, తప్పు లేదు, నీకు అనిపించింది పెట్టుకున్నావు, ఇబ్బంది ఏమీ లేదు. డబ్బు ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు ఇవ్వాలి డబ్బు? సరే డబ్బు వచ్చింది, ఎంత వచ్చింది లెక్క చెప్పావా? తెలుసా మీకేమైనా పోనీ?